జరుగుతున్నాయి కదా! ఇప్పుడు వస్తారు. మా అన్నయ్య భోజనం చేసేసాడు మీ అన్నయ్య భోజనము. చేసేసి తను ల్యాప్‌టాప్ ముందర వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అనిత ఒక విషయం చెప్తాను విను. అమావాస్య ఈరోజు అమావాస్య కదా! సో, మనము అమావాస్య రోజు ఉప్పు రెమెడీ ఉంది. నా వీడియోస్‌లో ఉంది. అది కానీ మన ఉప్పు రెమెడీ చేసుకొని గడపకు గాని పక్కన పెట్టుకున్నామనుకో చాలా మంచిది అనిత. ఆ! ఇంట్లో ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. ఉప్పు అనే దానికి ఆకర్షించే శక్తి ఉంటుంది అనమాట. నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అనమాట. సో, మనం గడపకు పక్కన ఒక ప్రమిద లాంటిది తీసుకొని దాంట్లో కానీ నేనింకా ఆ రెమెడీ చేయలేదు. కడిగి పెట్టున్నాను చేస్తాను. చేసి పెట్టుకున్నామంటే చాలా మంచిది. అది ఆఫ్టర్‌నూన్ కానీ, ఈవినింగ్ కానీ అనమాట. చేసి పెట్టుకోండి చాలా బావుంటుంది. నిమ్మకాయ ఉంటుంది గదా! నిమ్మకాయ గూడా కట్ చేసి పెట్టుకున్న చాలా మంచిది. పిల్లలు ఉండేవాళ్ళు కంపల్సరీగా ఈ రెమెడీలు చేస్తా వచ్చారు అంటే పిల్లలకి ఊరుకునే అనారోగ్యాలు రావడము, ఇంట్లో ఊరుకునే గొడవలు రావడము, ఇంట్లో ఊరుకునే ఏదో ఒక ఇష్యూస్ అనమాట. బయట నుంచి తీసుకొచ్చి ఏదో ఒక ప్రాబ్లమ్ ఇంటి మీద పడుతూ ఉంటుందనమాట. అలాంటివన్నీ లేకుండా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెమెడీస్ కానీ ఫాలో అయ్యారు.